డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం అత్యంత కఠినమైన అత్యవసర చర్యల్ని ప్రారంభించింది. అన్ని కార్యాలయాల్లో 50% ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయడం, వాహనాలకు తప్పనిసరి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లు వంటి అనేక ఆంక్షలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాల్ని బంకుల్లో ఇంధనం నింపడానికి అనుమతించడం లేదు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ప్రస్తుతం గాలి నాణ్యత సూచిక AQI 358 వద్ద నమోదైంది. కదా మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సింధు, దాదాపు మనకు అయితే ఢిల్లీలో వాయు కాలుష్యము రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది. ఒకవైపు వారం రోజుల నుంచి కూడా ఒకవైపు విమానాల రాకపోకలు అనుకోవచ్చు, పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు ప్రతిరోజు కూడా పెరుగుతుంది. దీనిపై కేంద్రం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అయితే ముఖ్యంగా ఈ రోజుటి నుంచి కూడా మనకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAPకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. కఠినమైనటువంటి చర్యలు, దాదాపు దీనికి సంబంధించిన పొల్యూషన్ కి సంబంధించినటువంటిది, ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ రోజు వెహికల్స్ కి సంబంధించినటువంటిది, అంటే ఏదైతే ఢిల్లీలో ఎంటర్ అయ్యేటటువంటి వెహికల్, తర్వాత ప్రతి వెహికల్ కి సంబంధించినటువంటి పొల్యూషన్ సర్టిఫికేట్ అనుకోవచ్చు. అది ఉంటేనే ఖచ్చితంగా మనకు పెట్రోల్ కానీ డీజిల్ పెట్రోల్ కానీ తర్వాత CNGకి ఏదైనా కానీ నింపడానికి పర్మిషన్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఉదయం నుంచి కూడా దాదాపు బారులు తిరిగినటువంటి వాహనాలు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చెక్ చేసేటటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది, అంటే ఏదైతే మనకు ఇక్కడ చూస్తున్నాం, దాదాపు ప్రతి ఒక్కరిని అంతటిని కూడా చెక్ చేసి ప్రతి వెహికల్ కి సంబంధించినటువంటిది కూడా ముందుగానే వాళ్ళకి కాపీ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అంతా కూడా పెట్టుకోమని చెప్పడము, దీనికి సంబంధించినటువంటి ఏదైతే పొల్యూషన్ కి సంబంధించిన కఠినమైనటువంటిది, అంటే ఒక వెహికల్ కి ఏదైనా దానికి సర్టిఫికేట్ లేకపోతే దానికి సంబంధించినటువంటి వాహనాలను రిటర్న్ చేసి CNG అది పెట్రోల్ కానీ మనకి నింపకుండగా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనితో ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 1500 వెహికల్స్ కూడా రిటర్న్ పంపినామంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే యజమానులు కూడా చెప్తున్నటువంటిది. మరొక వైపు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసుల్లో కూడా దాదాపు 50% మాత్రమే ప్రజెంట్ ఉండే విధంగా కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ అంటే స్కూల్ కి సంబంధించినటువంటి పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించడము, అంటే సెలవులు మాత్రం అంటే వాళ్ళ స్టడీస్ కి సంబంధించినటువంటిది, ఆన్లైన్ కి సంబంధించినటువంటిది క్లాసెస్ నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే గవర్నమెంట్ ప్రారంభించింది. కానీ ఈ రోజు వాహనాలకు మాత్రము ఏదైనా మనకు వితిన్ ఇక్కడ మనకు కనిపించేటటువంటి వెహికల్స్ కూడా చూస్తున్నాము, అంబులెన్స్, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఈ రోజుటి నుంచి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది ఎవరికైతే లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో చేసుకునే విధంగా కూడా ఈ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేసినటువంటి, కానీ కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి ఇక్కడ ఏదైతే బంక్ సంబంధించినది అనుకోవచ్చు, పెట్రోల్ బంకుల్లో తర్వాత CNG బంకుల్లో దీనికి సంబంధించినటువంటిది మాత్రము ఈ రోజు నుంచి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఏదైతే భారీ వాహనాలు వాయు కాలుష్యానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలు, అంటే కఠిన నిబంధనలకు సంబంధించి అక్కడి ప్రజలు ఎంతవరకు సహకరిస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు మనము ఇక్కడ ఉన్నారు కొంతమంది. सर आज का पोल्यूशन का जो स्टार्ट हो गया, आपका कैसा लग रहा है? आपका मतलब जो भी है रूल्स एंड रेगुलेशन अवेयरनेस होनी चाहिए मैडम इसके लिए। हमारा दिल्ली तो वैसे ही बहुत ज़्यादा प्रॉब्लम है ना, गवर्नमेंट प्रयास करती है, लेकिन हम लोगों का भी कर्तव्य है, हमें भी एक अपने जीवन में एक ये दृढ़ संकल्प लेना चाहिए कि पोल्यूशन ना फैलाएं। हर इंसान का अपना एक कर्तव्य होना चाहिए। సింధు, ప్రస్తుతానికి మాత్రము ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటిది దీనికి అంటే పొల్యూషన్ కొరకు చాలామంది ఏదైతే గవర్నమెంట్ పాటించేటటువంటి రూల్స్ మాత్రం అందరూ కూడా కోఆపరేషన్ చేయాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటిది. కానీ ఇక్కడ పొల్యూషన్కి సంబంధించినటువంటిది భారీ వాహనాలు మనకు గజియాబాద్ అనుకోవచ్చు, నోయిడా అనుకోవచ్చు, ఈ ప్రాంతాల్లో ఏదైతే ఎంట్రీ అయ్యేటటువంటి వెహికల్స్కి మాత్రము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారీ వాహనాలను మనకు ఇక్కడ ఎంట్రీ కూడా పర్మిషన్ ఇవ్వటం లేనటువంటి సిచ్యువేషన్. కానీ ఈ రోజు నుంచి మాత్రం ఢిల్లీలో ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఏదైతే క్యూ లైన్ అనుకోవచ్చు,
ఎవరైతే ముందుగానే వీరికి సంబంధించినటువంటి బంకర్లకు సంబంధించినటువంటి పర్సన్స్ని కూడా క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి ముందస్తుగానే వాళ్ళకి సలహా సూచనలు కూడా ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత క్యూలో ఉండే విధంగా కూడా ఇక్కడ వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఎవరికైతే సర్టిఫికేట్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు చేసుకున్న తర్వాతనే రమ్మని చెప్పడము, చాలా ఇప్పటి వరకు కూడా వాహనాలు కూడా రిటర్న్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.